అసలు వాటర్ అనవసరమైన ప్రెషర్ పెరిగిపోతుంది. ఆహా! తాగరు అసల చూడండి. బాడీ మూవ్‌మెంట్ అంటే వాళ్ళు తాగరండి. మనం తాగిచ్చాలి. అది మన రెస్పాన్సిబిలిటీ కదా! ఏంటి మమ్మీ అది కూడాను తెలీదా మాకు దాహమేస్తే తాగుతాం కదా! అక్కడే తింటాం కదా! చేస్తాం See, కదా! let's see who ఏది is the పడితే అది winner. తినేస్తాం. Dhruma, చిన్నప్పుడు Dhuli, you are చిన్నప్పుడు losing out. చెప్పించాలి. Anna is the winner. Look at him. He is finishing the second glass. Up, bottoms down, Chipichamma, Dwari. See, you silly goose, you are late. Good job. Let's see. Who is the number one winner? I think Drukan is ahead. And now Dwaramma is ahead. Let's see who is doing it చూడండి మన fast. పెద్దోడు And whoever వాడు shows 11 years bottoms ఉన్నాడు. up వాడు 800 is ml going to తాగుతాడు. get a prize. చిన్నోడు వచ్చేసి ఒక 6 A years ఉన్నాడు. big prize. వాడు ఒక 600 ml తాగుతారు. Anybody పొద్దున్న interested? నిద్రలేసిన I think ఫస్ట్ Drukan పని is ఇదే. doing వేరే ఏ wonderful. పనులు ఉండవు. Now I think Dwaramma is losing out. Okay. Awesome. I think Dwaramma is going to win. Oh my God. Wait a second. Show the bottoms up. Hey, did you finish? Show bottoms up. I can't see that stuff. సో ఏంటి మనం ఫస్ట్ మనం ఇంప్రూవ్ అయ్యి పిల్లల్ని చేయాలి. మనం ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఈసారి 2 పాయింట్ డిస్కస్ చేద్దాం. అందరికి గుర్తుంది కదా, ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి ఇవన్నీ చూసుకున్నాం కదా. ఫస్ట్ మనకి యెస్ హెల్త్ సార్. ఛాలెంజెస్ అనేవి తెలుసుకోవాలి. ఏముంటాయి? ఓవర్ వెయిట్ ఉన్నామా, తర్వాత బీపీ ఉందా, ఆ తర్వాత థైరాయిడ్ ఉందా, తర్వాత మనకి డయాబెటిక్ ఉందా, తర్వాత మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి, హెచ్డిఎల్ ఎలా ఉన్నాయి, తర్వాత లివర్ ఫంక్షన్ ఎలా ఉంది. చాలామందికి ఫ్యాటీ లివర్, ఆల్మోస్ట్ ఒక 65%కి ఫ్యాటీ లివర్ ఉంది, 30%కి డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ వచ్చి 80% కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనమాట. డి విటమిన్ చాలామంది తక్కువ ఉంటుంది. చూసారా, ఇప్పుడు ఈయనకి ఎంత ఉంది? 9.99 ఉంది. 80% పీపుల్కి డి విటమిన్ తక్కువ ఉంటుంది అనమాట. B12 కూడా చాలామంది తక్కువ ఉంటుంది. చూడండి, B12 కూడా 159. స్పెషల్లీ వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఉంటుంది. వినపడుతుంది అందరికీ? క్లియర్గా ఉందా? హలో సార్ క్లియర్‌గా ఉంది. 100%. B12 చాలా మంది తక్కువ ఉంటుంది. తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ చూసారా, ఈయనకి ఎంత ఉంది? 269. ఎంత ఉండాలి? అది బిలో 99 ఉండాలి. తర్వాత ఇన్సులిన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ అసలు జనరల్గా ఎవరు చేయరు. చాలా ల్యాబ్లో ఉండదు, ప్యాకేజీలో ఉండదు, మన హెల్త్ ప్యాకేజీలు కూడా ఉండవు. డి విటమిన్, B12, ఫాస్టింగ్ ఈ 3 టెస్టులు ఉండవు. ఈ 3 టెస్టులు ఉండకపోవడం వల్ల ఏమవుద్ది? మిగతా అన్నీ నార్మల్ అనుకుంటాం మనం, కానీ ఇవన్నీ అబ్నార్మల్గా ఉంటాయి. తర్వాత ఎన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి వీళ్ళకి చూద్దాం. 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అర్థమైందా? ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఈయన అంతున్నాడు హైటు 5 feet 7 inches, 55 ఏళ్ళు అనమాట వయసు. 18th May 2025కి నాకు రిపోర్ట్ చూపించాడు అనమాట తను. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ ఉంది, బీభత్సంగా షుగర్ ఉంది, బీభత్సంగా కొలెస్ట్రాల్ ఉంది, లివర్ ఎంజైమ్స్ మంచిగానే ఉన్నాయి ల్యాబ్ ప్రకారం, కానీ ఆయన అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ అని వచ్చిందనమాట. అందుకని నేను టిక్ చేశాను. చాలామందికి లివర్ ఎంజైమ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారా, డి విటమిన్ ఎంత ఉంది? 9.9 అని ఉంది, చాలా తక్కువ ఉంది. ల్యాబ్ ఏం చెప్తాడు? 30 వస్తే పర్వాలేదు అంటాడు, కానీ 60 to 100 ఉండాలి. నా ఉద్దేశంలో ఒక ఆల్మోస్ట్ 80-90% పీపుల్కి ఇండియాలో బిలో 60, బిలో 50 ఉంటుందన్నమాట. చాలామందికి ఇంకా సింగిల్ డిజిట్. చూసారా, సింగిల్ డిజిట్ 9 అంటే. B12 చూడండి అంత తక్కువ ఉంది, 159. ఇప్పుడు డి విటమిన్, B12 తగ్గితే ఏమేమి ప్రాబ్లం వస్తున్నారు ఐడియా ఉందా? డి విటమిన్ తగ్గింది అనుకోండి, బాగా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎక్కడికన్నా ఏదో ఊరికి వెళ్ళి నీళ్ళు తాగాం, ఫీవరు, తర్వాత ప్రాబ్లంలు వస్తుంటాయి అనమాట. ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుంది. ఆ కరోనా టైంలో ఎవరెవరికైతే డి విటమిన్ తక్కువ ఉందో వాళ్ళందరూ వెళ్ళిపోయారు పైకి. ఆ టైంలో అందరికి తెలియదు అంతగా. డి విటమిన్ డోసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత B12 కూడా తగ్గితేమో తెలుసా, నర్వస్ ప్రాబ్లం వస్తుంది అనమాట. మనకి కాళ్ళలో గుచ్చుకున్నట్టు ఉంటుంది, తిమిరిగా ఉంటుంది అనమాట. చాలామందికి తక్కువ ఉంటుంది. క్రానిక్గా చాలా సంవత్సరాలు కనుక ఇలా ఉందనుకోండి, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది మన బాడీలో. చూసారా, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఈయనకి. హలో
చెప్పండి ఎవరన్నా, ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి? వినపడుతుందా? ఎవరన్నా రెస్పాండ్ అవ్వండి. హలో. ఓవర్ వెయిట్, విటమిన్ డి. టోటల్ 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 ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి టోటల్? టోటల్ 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అర్థమైందా? హలో. చూడండి, ఒక్కరు కూడా నోరు తెరిచి చెప్పరండి. వినపడుతుందా, అర్థమవుతుందా అసలు ఏంటనేది? అర్థమైంది. 8 ప్రాబ్లంలు ఉన్నాయి. అంటే ఏంటి? ఈయన వెళ్ళేటువంటి బోట్లో 8 క్రాక్స్ ఉన్నట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాబ్లం ఉంటే ఒక క్రాక్ ఉన్నట్టు. వెళ్తారా మీరు అలాంటి బోట్లో? చెప్పండి మీరు. వెళ్ళం కదా. తర్వాత నో సార్. చూసారు, హిమోగ్లోబిన్ మంచిగా ఉంది ఈయనకి, కానీ యూరిన్లో షుగర్ పోతా ఉంది. 4 పాయింట్లు పోతుంది షుగర్. తర్వాత ఇంకా మిగతా ఓకే. వీటన్నిటి కారణాలు ఏంటి? మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. ఏంటి రాంగ్ హ్యాబిట్స్ ఏంటి? ఫుడ్లో 5 మిస్టేక్లు చేస్తాం. ఫుడ్లో ఏం చేస్తాం? ఫస్ట్ కాఫీ టీలు తాగటం, తర్వాత ఆల్కహాల్ టొబాకో కన్జ్యూమ్ చేయటం ఒక ప్రాబ్లం అనమాట. రెండోది ఏంటి? షుగరు, రిఫైన్డ్ ఆయిల్, తర్వాత మైదా ఐటము, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఇవన్నీ స్వీట్స్, బేకరీ ఐటమ్స్, తర్వాత ప్రోడక్ట్స్, ఏమంటారు దాన్ని, ప్రోసెస్ ప్రోడక్ట్స్. అంటే ఇది ఏదైతే మనకి డబ్బాలో దొరుకుద్దో, ఏదైతే మనకు ఒక బాటిల్లో దొరుకుద్దో విత్ బార్ కోడ్, అంటే అది ఫ్యాక్టరీలో తయారు చేసినమాట. వాటన్నిటిలో కూడా చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది, తర్వాత ఆయిల్స్ ఉంటుంది, ఉప్పు ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి తోడు అది ప్రిజర్వేటివ్స్ చాలా వేస్తారనమాట, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్. అవి ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా మన ఇళ్ళల్లో అందరి ఇళ్ళలో ఏముంటుంది చెప్పండి? ఐస్ క్రీమ్ ప్యాకెట్, ఫ్యామిలీ ప్యాక్, కూల్ డ్రింక్ డబ్బాలు, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. రెండోది, న్యూట్రిషియస్ ఫుడ్ తినం మనం అస్సలు. న్యూట్రిషియస్ ఫుడ్ ఏంటో మనం చూద్దాం. మనం జనరల్గా తినేది పొద్దునే ఇడ్లీ దోశ, మధ్యాహ్నం కొంచెం వైట్ రైసు సాంబారు, మళ్ళీ నైట్ చాలామంది అంటారు మేము భోజనం చేయము సార్, దోశలు తింటాం, టిఫిన్లు తింటాం. తింటే అసలు న్యూట్రిషన్ ఎక్కడుంది? న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి? ఏదైతే పొయ్యి మీద ఎక్కదో, ఏదైతే నేచురల్గా ఉంటుందో. నేచురల్గా దొరికేది ఏంటి మనకి? ఫ్రూట్సు, వెజిటేబుల్స్, కోకోనట్, డేట్స్, తర్వాత స్ప్రౌట్స్, సీజనల్ ఫ్రూట్స్, తర్వాత సీడ్స్, మన పంకిన్ సీడ్స్, ఇలాంటివన్నీ ఇవన్నీ ఆడ తింటున్నాం మనం, రెగ్యులర్ తింటలా. కనుక మన బాడీలో న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మన అందరికి అలవాటు 3 సార్లు అలవాటు ఉందా లేదా చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పటి నుండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీద పడ్డాం కదా మనందరం కూడా, అవునా కదా? ఈ 3 సార్లు తినడం అనేది ఎవరికి కావాలి? వినండి, 3 సార్లు ఎవరు తినొచ్చు? పెరిగే పిల్లలు, గ్రోత్ కావాలి. ఫుడ్ వచ్చేసి ఇట్స్ లైక్ ఏ బిల్డింగ్ మెటీరియల్ అనమాట. చిన్నప్పుడు ఎంత ఉంటారు పిల్లలు? 3 కిలోలు ఉంటారు, 2 అడుగులు ఉంటాడు, వాడు 1.5 feet ఉంటాడు. అలాంటిది ఇప్పుడు 6 అడుగులు అయ్యి 80 కిలోలు ఎట్లా అయ్యాడు? ఫుడ్ వల్ల అయ్యారు. ఆ 3 times ఒక 20 years 18 years వరకు తినొచ్చు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పాలిచ్చే తల్లులు కూడా 3 సార్లు తినొచ్చు. మిగతా ఎవ్వరికి కూడా 3 సార్లు తినేటువంటి అర్హత లేదు. అంటే మనం ఎక్కువగా ఫిజికల్ వర్క్ చేయట్లేదు కదా, కనుక 2 సార్లు తింటే ఉత్తమం. 3 సార్లు తింటే ఏమంటారు? త్రిభుక్తే ఏమంటారు? రోగి. 3 సార్లు తింటమే రోగం, గుర్తుపెట్టుకోండి. ఇదంతా నేను చెప్పింది కాదు, మన మన గ్రంథాల్లో రాసి ఉంది ఎన్నో సంవత్సరాల నుండి. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి. 3 సార్లు తింటమే రోగం. మళ్ళీ దానితో పాటు మనం ఏం చేస్తాం? మధ్య మధ్యలో ఇంకా తింటాం లేదా? అందరం తెలిసి తెలియకుండా మధ్యలో కాఫీ టీలు, స్నాక్స్ Yes, ఏదో sir. తింటాం. 3 సార్లు తింటేనే రోగి, 3 సార్లు కంటే ఎక్కువ తింటే చూసారా వీడికి ఎంతో ఇన్ని ప్రాబ్లంలు ఎందుకు వచ్చినాయి? హలో, ఈయన ఏమంటారు? మహారోగి అంటారా, రోగి అంటారా? ఇన్ని ప్రాబ్లంలు పెట్టుకున్నాయని. మహారోగి. ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చూడండి. మనందరం కూడా మనకు తెలియట్లా. ఏదో బయట ఉండి కొంచెం ఓవర్ వెయిట్ అండి, కొంచెం థైరాయిడ్, కొంచెం షుగరు, కొంచెం కొలెస్ట్రాల్, చెప్పుకుంటుంటాం. కొంచెం కొంచెం ఏం లేదు, బ్యాండ్ పడినట్టే. 3 సార్లు తింటే మధ్యలో 3 సార్లకి మధ్యలో ఏం తినకూడదు అనమాట. నీళ్ళు తప్పి తీసుకున్న ఫుడ్డే, గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు కోకోనట్ వాటరే కదా, ఫ్రూటే కదా, మంచి ఫుడ్డే కదా అని. ఇప్పుడు ఏ రాయి గులకరాయి పెట్టుకొట్టుకున్నా, డైమండ్ పెట్టుకుంటే బొక్క పడుద్ది మనకు తల మీద, అవునా కదా? అలానే ఏది తిన్నా కూడా అది ఫుడ్ కింద అవుతుంది అనమాట. అది మీరు గమనించండి. ఇన్నాళ్ళు మనకు ఐడియా లే, మనం ఏదో చేసేసి తినేసేవాళ్ళం. తర్వాత 1 hour ఎక్సర్సైజ్కి వెళ్ళకపోవటం. చూసారు, 5 వచ్చి ఫుడ్ మీద మిస్టేక్లు, ఇది ఎక్సర్సైజు. తర్వాత రాత్రి 8 గంటలు నిద్రపోకపోవటం. మీరు 6 గంటలు పడుకోవచ్చు, 5 గంటలు పడుకోవచ్చు, మేము 2 గంటలకు పడుకుంటామండి, పొద్దున్న 10ంటికి లేస్తామండి అంటే అన్నీ కుదరవు.
మన బాడీ వచ్చి సిర్కాడియన్ రిథమ్ అనమాట. చూసారా, లేడీస్ అందరికి కూడా ఈ పీరియడ్స్ ఎలా అవుతాయి, మూన్ సైకిల్ అనమాట. అలానే మన బాడీ కూడా రాత్రి అవ్వగానే అది పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నైట్ డ్యూటీలు ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారా, ఎవరైనా నైట్ డ్యూటీ చేసేవాడు చూడండి, ఎవరైనా కన్ఫామ్గా ఓవర్ వెయిట్ ఉంటారు, కన్ఫామ్గా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, కన్ఫామ్గా ఏదో ప్రాబ్లం ఉంటుంది, అవునా కదా? అబ్జర్వ్ చేసిన ఎవరన్నా నైట్ డ్యూటీలు అనేది చేయకూడదు. కాకపోతే కొంచెం ఇప్పుడు తప్పదు కనుక కొంత అలాంటి స్పెషల్గా ప్రాక్టీస్ చేయాలి. నైట్ డ్యూటీలు చేస్తున్నాము, డే టైంలో మనం ఇష్టం వచ్చేది తింటుంటాము, తర్వాత నీళ్లు తాగం, బాత్రూమ్కి వెళ్ళాం, ఏమవుద్ది? ఇంత బీభత్సమైన ప్రాబ్లం రావడానికి కారణం ఇదే. ఎక్సర్సైజ్, నిద్రపోకపోవటం. 8 గంటలు నిద్రపోవటం. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్, యాంగ్జైటీగా ఉండటం. అందరికీ తెలుసు కదా స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పండి ఎవరికన్నా. ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లము, ఆఫీసులో ప్రాబ్లము, లేదా పిల్లలు చదువుకోవట్లేదనో, ఆ, ఏదో ఇబ్బంది, మిగతా వాళ్ళతో అత్తమామలతో ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం, యాంగ్జైటీ, ఏదో కొంపలు మునుగుతున్నాయని. చూడండి మన బాడీ ఎట్లా తెలుసా. మనం ఎప్పుడైనా రెండెద్దుల బండి వెళ్ళారా, ఎప్పుడైనా ట్రావెల్ చేశారు రెండెద్దుల బండిలో? సింగిల్ ఎద్దు అనుకోండి, అది వేరే. రెండెద్దులు ఉన్నాయి అనుకోండి, రెండెద్దులు కూడా ఆ కట్టేవాడు కూడా ఒకే ఆల్మోస్ట్ ఏజ్ ఉన్నాయి, ఒకే హైట్ ఉన్నాయి, ఒకే స్ట్రెంగ్త్ ఉన్నాయి కడతారు. ఎందుకంటే ఒకటి స్లోగా ఒకటి పరిగెత్తకూడదు. ఎప్పుడన్నా ఒక ఎత్తుగా ఉండేటువంటి ఒక ఎద్దు, చిన్న ఎద్దు పెట్టారు అనుకోండి, ఎలా ఉంటుంది కావడి, ఎలా ఉంటుంది, మనం పడిపోతాం. మన బాడీలో కూడా మన బాడీ ఏంటంటే అది టైం ప్రకారం పోతుంది, సెకండ్కి వెళ్తూ ఉంటుంది. కానీ మన మైండ్ ఏంటి, అదొక స్పీడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఒక సెకండ్లో చంద్రమండలం వెళ్ళిపోయింది, ఇంకొక సెకండ్లో మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అమెరికా వెళ్ళుద్ది, ఇక్కడికి వస్తుంది, ఆడకని వెళ్ళుద్ది. అంటే ఏంటి, ఒక ఎద్దు స్లోగా వెళ్ళే ఎద్దు ఉంది, ఇంకోటి చాలా ఫాస్ట్గా వెళ్ళుద్ది, చాలా రివర్స్లో కూడా వచ్చేస్తుంది. అందుకని మనం అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నాం, అవునా కదా? అర్థమైంది అందరికీ పాయింట్? ఎస్ సార్. మన మైండ్ వచ్చేసి బాడీ స్పీడ్లో అది సూపర్ స్పీడ్. వెళ్తే సూపర్ స్పీడ్ వెళ్ళిపోయింది, ఫార్వర్డ్ వెళ్ళిద్ది, రివర్స్ కూడా వెళ్ళిపోయింది. చూసారా, ఎప్పుడైనా ఒక ఎద్దు ముందుకు వెళ్తే, ఒక ఎద్దు వెనక్కి వెళ్తే ఏమో చెప్పండి, మనం ఆ బండిలో మనం పడిపోతాం, అవునా కదా? ఇప్పుడు మన బాడీని ఏం చేయలేం. చూడండి, మన బాడీ వచ్చి ఈ సూర్యగమనం మనకి డే టైంలో అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. మన మైండ్ చూడండి ఎక్కడికో పరిగెత్తుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. సో ఈ రెండింటిని మనం సమవుజ్జి చేయటం అనేది మనది. అందుకే అంటారు చూడండి, బ్రెత్ వాచింగ్. ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉండాలంటుంటుంది. బీ ఇన్ ద ప్రెజెంట్. మన ప్రెజెంట్లో తప్ప ఆడ ఉండలేము, కానీ మన మైండే వెళ్ళిపోతుంది అనమాట. ముందు ఏం జరిగిపోతుంది, అదే అయ్యో. ఎలా కంట్రోల్ గా ఉండడం ఎలాగో అర్థం అవ్వట్లేదు సార్. చూద్దాం కంట్రోల్ గా దానికోసం. ఉండాలి, చాలా కష్టం అయిపోతుంది. ఇవాళ క్లాస్లో అది కొంతవరకు కవర్ చేద్దాం. ఈ మైండ్ని మనం ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి. చాలాసార్లు మన పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా, మన చేతుల్లో ఏముంది, మన చేతుల్లో ఏం లేదు. మన చేతుల్లో ఏముంది చెప్పండి. మన చేతుల్లో ఈ దినచర్యలో మన చేతుల్లో ఉంది నెంబర్ 1 నీళ్లు తాగడం మన చేతుల్లో ఉంది. రెండోది ఏంటి, ఎక్సర్సైజ్ వెళ్ళాలా లేదా మన చేతుల్లో ఉంది. తినేది ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మన చేతుల్లో ఉంది. మిగతా 3 మన చేతుల్లో లేవు. ఏంటది, స్ట్రెస్. మన మైండ్ ఆడకు పరిగెత్తుంటుంది. అనుకుంటాం లేదు ఇట్లా దీని గురించి ఆలోచించకూడదు, మనం కామ్ ఉందాం అనుకుంటాం, కానీ ఉండలేము. ఎందుకంటే అది మన చేతుల్లో లే. నిద్ర మన చేతిలో ఉందా? చాలాసార్లు ఉండదు. చూడండి, మనందరం కూడా 10 అవ్వగానే ఏసీలు వేసుకొని దుప్పటి కప్పుకుంటాం, కానీ నిద్ర పట్టదు. 1 o'clock 2 o'clock నిద్ర పట్టదు. అది మన చేతుల్లో లే. మూడోది ఏంటి, మన చేతుల్లో లేనిది మల విసర్జన. అందరూ పొద్దున్న టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు, కానీ కూర్చుంటారు, రాదు. కారణం ఏంటి, ఈ 3 మన చేతులు అంతగా లేవు, ప్రయత్నిస్తూ వస్తాయి. ఎప్పుడైతే మన చేతిలో ఉన్న 3 మనం చెయ్యం, ఏం చేయట్లేదు చెప్పండి, నీళ్ళు తాగం, వాకింగ్కి వెళ్ళాం, మన ఇష్టం వచ్చి అటు తింటాం, 4-5 సార్లు తింటుంటాం. ఈ 3 తప్పులు చేయటం వల్ల మిగతా 3 మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. దానివల్ల ఏమైంది, మొత్తం కుంపు అయిపోయిందా లేదా, మన అన్ని మిస్టేక్లో చేస్తున్నాం. సో దిస్ వీ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కాన్షియస్. ఇన్ని మిస్టేక్లు చేయటం వల్ల ఏమవుతుంది, తర్వాత చూసారా 8 ఇది, తర్వాత 9 చూద్దాం. 4 లీటర్ నీళ్ళు తాగకపోవటం. అందరూ అనుకోవచ్చు, చాలామంది చాలా క్లాసులు ఏం చెప్తారంటే, బాగా దాహం వేస్తే నీళ్ళు తాగండి, ఇన్ని నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు, మీరు కాఫీ టీలు తాగుతున్నారు, మీరు పప్పుచారు వేసుకొని తింటున్నారు, దానిలోనే నీళ్ళు ఉంటాయి. ఇవన్నీ పక్కన పడేయండి. మన బాడీకి కంపల్సరీగా 3 నుండి 4 లీటర్లు కంపల్సరీ కావాలి.
ఇంకా ఎవరైనా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు, ఎండల్లో పని చేస్తున్నారు, ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉందంటే వాళ్ళు 4.5 దాకా వెళ్ళొచ్చు. కాకపోతే 3 అనేది అసలు కంపల్సరీ. ఈవెన్ నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ అంత చలి లేదు. అదే ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్ వైపు కానీ అక్కడ చాలా చలి ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా నా ఉద్దేశంలో 3 లీటర్లు కంపల్సరీగా తాగాల్సిందే. ఈ 3 లీటర్ తాగే పద్ధతి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 4 లీటర్ తాగే పద్ధతి, తర్వాత నీళ్ళు తాగే పద్ధతి అందరికి తెలిసింది కదా, నేర్చుకున్నారు కదా, ఎలా తాగాలి, ఎప్పుడు తాగకూడదు. చాలామంది మళ్ళీ చాలా కథలు వస్తుంటాయి. కొంతమంది తినేటప్పుడు తాగొద్దు అంటున్నారు, దానివల్ల ఏం అవ్వదు, మన పొట్ల ఎన్ని కథలు కాకరకాయలు పక్కన పడేసేయండి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను వినండి అందరు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు మీరు అందరికి వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ? అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? Yes, sir. సార్ ఎస్ సార్. వినండి. ఎస్ సార్. మీరు ఎస్ సార్. మీరు మెమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారండి. మెమ్మోళ్ళ ఇంటికి మెమ్మ చెప్పుద్ది ఇంట్లో. మీరు ఏదో వేరే ఊరు నుండి వచ్చారో ఆ ఇంట్లోకి వెళ్ళారు. అమ్మ బాత్రూంలో 2 బకెట్లు ఉన్నాయి. ఒక బకెట్ ఎర్ర బకెట్ ఒకటి ఉంది, బ్లూ బకెట్ ఒకటి ఉంది. ఎర్ర బకెట్లో హాట్ వాటర్ ఉంది, బ్లూ బకెట్లో కోల్డ్ వాటర్ ఉంది. జాగ్రత్త అమ్మ, స్నానం చేయమని చెప్పి మీరు బాత్రూంలోకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని తప్పుగా దావ ఇవ్వదు కదా. మీరు వెళ్ళేసి హడావుడిగా ఓకే ఎర్రదే బాగా వేడిగా ఉన్నాయి కదా, ఇది చల్లటి నీళ్ళని చల్ల నీళ్ళు తీసుకొని పోసుకున్నారనుకోండి, మీకు తెలియదు. అది మనం చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాం? నీళ్ళు నెత్తి మీద పోసుకొని కాదు చెక్ చేయటం, జస్ట్ చెయ్యిని అట్లా అంటాం పైన ఒక హాట్ వాటర్ మీద. కొంచెం బాగా వేడిగా ఉందనుకోండి, ఓహో ఇది హాట్ వాటరు, ఇది కోల్డ్ వాటర్. బై మిస్టేక్ రెడ్ బకెట్లో కోల్డ్ వాటర్ ఉంది, మేము మర్చిపోయింది, ఏదో మిస్టేక్ జరిగింది, ఏమో చెప్పండి, మీరు ఇబ్బంది పడతారు. ఏదైనా కూడా మనం టెస్ట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు నీళ్ళ విషయం ఉంది, నీళ్ళ విషయంలో ఏదో కథ అందరి పక్కన పడేయండి. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మనం చెప్పిన ప్రొసీజర్ ఉంది కదా, అది ఫాలో అవ్వండి. కొన్నాళ్ళు 4-5 రోజులు ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు అలవాటు లేదు. ఒకప్పుడు నేను ఓన్లీ రోజు 1 లీటర్ నీళ్ళు తాగేవాడిని. అలా అలా మిస్టేక్ ఎన్ని సంవత్సరాలు చేశాను? నా 55 ఇయర్స్ వచ్చినాక అదే మిస్టేక్ చేశాను. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లే. 1 లీటర్ 1.5 తాగే ఉండి అనమాట. దానివల్ల ఏమైంది, నాకు ఆల్మోస్ట్ కిడ్నీ స్టోన్ వల్ల 2 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యా. డాక్టర్ ఏం చెప్పాడంటే ఎక్కువ నీళ్ళు తాగాలరా బాబు అని చెప్పాడు. ఎక్కువ నీళ్ళు తాగా, పొట్ట వచ్చింది తప్పితే రాళ్ళు పోలా. తర్వాత ఎప్పుడైతే ఈ టెక్నిక్ మనం నేర్చుకున్నాం, మంత్రి గారు చెప్తారు, ఫుడ్డు నీళ్ళు ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. నీళ్లు తాగామనుకోండి, 1 లీటర్ నీళ్లు తాగాం ఎంటీ స్టమక్లో, ఏమో చెప్తారా, ఆ నీళ్ళన్నీ వితిన్ 15 మినిట్స్ 10, 15, 20 మినిట్స్లో కల్లా చిన్న పేగులోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుండి మెల్లిగా పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి 1 లీటర్ తాగిన. కానీ మీరు సపోజ్ 2-3 జీడిపప్పులు తిన్నారు, తిని మళ్ళీ నీళ్ళు తాగారు 1 లీటరు, ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జనరల్గా బై అండ్ లార్జ్. సో మనం చేయాల్సింది ఏంటి? ఖాళీ కడుపుతోటి నీళ్ళు తాగాలి. ఒకవేళ నీళ్ళు తాగితే వెంటనే తినటానికి కూర్చోకూడదు, తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక మినిమం 2 అవర్స్ వెయిట్ చేయాలి. 1 అవర్ 40 మినిట్స్ పర్వాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఒక్కొక్క 2 కుక్కలు తాగండి. మనందరి హ్యాబిట్ ఏంటి చెప్పండి? భోజనానికి వెళ్ళాము, భోజనం అయిపోయింది, ఆడ అందరు గ్లాసులు పెడతారు, ఆ నీళ్ళు బారబోయాం, ఎందుకులే వేస్ట్ అవుతాయని అది తాగేస్తాం, అవునా కదా? సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ మిస్టేక్స్ చేస్తున్నాము. ఇప్పుడు చూసారా ఎన్ని మిస్టేక్లు అయినాయి? ఇందులో 9 అయినాయి. ఈ 9 మిస్టేకుల్లో ఏ ఒక్క మిస్టేక్ అయినా కూడా నెక్స్ట్ 10వ కొంప మునిగే ప్రాబ్లం ఏంటి? మల విసర్జన, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి చెప్పండి? కాఫీ టీలు తాగితే కాన్స్టిపేషన్ వస్తుంది, ఎక్కువ రిఫైన్డ్ ఐటమ్ తింటే వస్తుంది అనమాట. తర్వాత 3 సార్లు 4 సార్లు కుమ్మేస్తున్నాం, మధ్యలో కాఫీ టీలు తాగుతున్నాం, ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్రపోవట్లేదు, స్ట్రెస్ అవుతున్నాం, నీళ్లు తాగట్లేదు, కంపల్సరీగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంటి చెప్పండి? మన కాన్స్టిపేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనం బాత్రూంలోకి వెళ్ళి ఒక అరగంట 40 మినిట్స్ కూర్చొని నానా తిప్పలు పడుతున్నాం అనుకోండి, కాన్స్టిపేషన్ ఉన్నట్లే. పొద్దున్నే లేచిన వెంటనే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనకి మల విసర్జన జరగట్లేదు అంటే కాన్స్టిపేషన్ ఉన్నట్లే. మీరు అనొచ్చు, మేము మధ్యాహ్నం వెళ్తున్నామండి టాయిలెట్, సాయంత్రం వెళ్తున్నామండి, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్తున్నామంటే కాన్స్టిపేషన్ ఉన్నట్లే. కాన్స్టిపేషన్ లేకపోవడం ఎట్లా అంటే నిద్రలేసిన వెంటనే ఒక 5-10 నిమిషాల్లో కల్లా మీకు మల విసర్జన అవ్వాలి. దానికి హెల్ప్ఫుల్ ఎలా? మనం 1 లీటర్ నీళ్ళు తాగడం వల్ల అది హెల్ప్ అవుద్ది. ఆ తర్వాత ఆ బాత్రూంలో కూడా మనం మ్యాక్సిమం ఒక 5 నిమిషాల్లో మనం టాయిలెట్ ముగించుకొని రావాలి. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తారా? ఆవులు ఎంతసేపు పడుతుంది టాయిలెట్ వెళ్తానికి? ఆవు కానీ గేదె కానీ చూసారు ఎప్పుడైనా? ఎంత టైం తీసుకుంటుంది టాయిలెట్ వెళ్తానికి? అబ్జర్వ్ చేయండి. చాలా చాలా త్వరగా విత్ ఇన్ 10 సెకండ్స్
ఒక 10 సెకండ్స్లో కల్లా టక్ టక్ వేసేస్తే వెళ్ళిపోద్ది అది. అబ్జర్వ్ చేయండి, అది యూరిన్ పోసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. పోస్తానే ఉంటుంది. కానీ టాయిలెట్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చూసారా? మనం ఉల్టా టాయిలెట్కి వెళ్ళి మనం ఒక అరగంట కూర్చుంటాం అనమాట. కారణం ఏంటి దానికి? అది నేచురల్ ఫుడ్ తింటుంది, అది రోజంతా యాక్టివ్గా ఉంటుంది. దానికి కాఫీ టీ సీన్ లేదు, రైట్ అవగానే పడుకుంటుంది. సో బై అండ్ లార్జ్ ఈ ఫండమెంటల్స్ ఉన్నాయి చూడండి, మనం చెప్పిన 7 ఫండమెంటల్స్ వచ్చి ఇది కామన్ అనమాట. ప్రతి జీవికి ఇది కామన్. కాకపోతే మనం దాన్ని కుంపు చేసుకుంటున్నాం. ఉమ్. ఇప్పుడు ఇందులో ఈ 10 ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయి మనం చూసుకోండి. ఎన్ని ఉన్నాయి ఇతనికి? హలో, నాకు కూడా ఆరు రాంగ్ హ్యాబిట్లు ఉండేవి. నాకేమి రాంగ్ హ్యాబిట్స్ ఉండి చెప్తానండి. ఎక్సర్సైజ్ కంపల్సరీ వెళ్ళేవాడిని, ఆ ప్రాబ్లం లేదు. 8 అవర్స్ హ్యాపీగా నిద్రపోయేవాడిని, స్ట్రెస్ లేదు. తర్వాత 2000 నుండి ఒక కాఫీ టీలో ఆల్కహాల్ మానేసా. మిగతా 6 ప్రాబ్లం నాకు ఉన్నాయి అనమాట. సరే, మీకేమైనా ఉన్నాయి చెప్పండి ఒక్కొక్కళ్ళు. హలో, రాసుకోండి ఎన్నున్నాయి, మీరు రాసుకోండి. ఇవన్నీ ఆ ఉజ్జాయింపు కాదు, ఈ 6 ఎన్నున్నాయి చూసుకోండి. 6 ప్రాబ్లం ఉన్నాయి. ఏమైంది దీనివల్ల? ఈయనకి ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఈయనకి 6 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. తర్వాత ఎన్నాళ్ళు ఉన్నాయి ఆయనకి ఈ రాంగ్ హ్యాబిట్స్? 55 ఇయర్స్ అంటే ఒక 20-30 ఏళ్ళు ఉన్నాయి ప్రాబ్లంలు. దీనివల్ల ఇన్ని ప్రాబ్లంలు వచ్చిందన్నమాట. మనం చేయాల్సింది ఏంటి? మన ఫార్ములా ఏంటి చెప్పండి అందరూ. రోజు ఎన్నిసార్లు తినాలి? 2 times తినాలి. ఎప్పుడు తినాలి? ఆకలి వేసినప్పుడే తినాలి. గుర్తుపెట్టుకోండి, టైమింగ్ గిమింగ్ కాదు, ఆకలి వేసినప్పుడే తినాలి. అంటే అట్లనే ఒక రోజు అడ్డగోలకు 10ంటికి, ఒక రోజు 12 గంటలకు, ఒక రోజు 7ంటికి, అట్లా కాదు. ప్లాన్ చేసుకోండి. రోజు ఎంత వాకింగ్కి వెళ్ళాలి? 1 అవర్ కంపల్సరీగా వెళ్ళాలి. తర్వాత రోజంతా యాక్టివ్గా ఉండాలి. తర్వాత 8 గంటలు కంపల్సరీగా నిద్రపోవాలి. ఎప్పుడు పోవాలి? నైటే పడుకోవాలి. మేబీ 10 o'clock to 6 o'clock కానీ, 9 to 5 కానీ చూడండి. అట్లీస్ట్ 7-8 అవర్స్ కంపల్సరీగా నైట్ పడుకోవాలి. చాలామంది 2 o'clock పడుకొని 10ంటికి లేస్తున్నాం సార్, 8 అవర్స్ అవుతుంది అంటారు. అట్లా కుదరదు. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఎన్ని నీళ్ళు తాగాలి? హలో, 4 లీటర్ వాటర్ తాగాలి. 3 to 4 లీటర్స్ 4 కంపల్సరీగా. లీటర్ వాటర్. మీరు పెట్టుకోండి, బాటిల్ పెట్టుకొని కంపల్సరీ 3-4 లీటర్స్ తాగాలండి. మల విసర్జన ఎన్నిసార్లు వెళ్ళాలి? 2 times 2 వెళ్ళాలి times. సార్. చూసారా ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 6 పాయింట్లే. ఈ 6 పాయింట్లనే మనం కుంపు చేసుకొని మనందరం హెల్త్ అంతా బీభత్సం చేసుకుంటున్నాం. దీన్ని ఇప్పుడు ఫార్ములా నేర్చుకుందాం అని. ఏదో అంత తెలుసు, ఫార్ములా తెలుసు కదా అందరికీ. ఏంటి ఫార్ములా? 10 హ్యాబిట్స్ దినచర్య. పొద్దున్నే నిద్రలేసిన వెంటనే 1 లీటర్ వామ్ వాటర్ తాగేస్తాం. మీకు అర్జెంట్ అనుకోండి, యూరిన్కి వెళ్ళిపోండి. టాయిలెట్ వచ్చినా కూడా కొంచెం ఓపిక పట్టుకుని నీళ్ళు తాగండి. దానివల్ల ఏమవుతుందని మన టైం కలిసి వస్తుంది అనమాట. దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్, లెమన్ వేసుకొని తాగండి. తర్వాత మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళండి. అది 2 కీస్ ఉంటాయి చెప్పాను అందరికీ. బ్యాంక్కి 2 కీస్ ఉంటాయి. బ్యాంక్ లాకర్కి ఎన్ని కీస్ ఉంటాయి? 2 కీస్. ఎందుకు పెడతారు 2 కీసు? ఎవరు మిస్యూజ్ చేయకుండా. చూడండి, కానీ జంతువులు ఒకటే కీ. అందుకనే జంతువుకి టాయిలెట్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడైనా పోయిద్ది, అన్లెస్ యూఆర్ ట్రైన్డ్. కానీ మనుషులు చూడండి, మనకు బాగా ఒకసారి మనం మార్కెట్లో ఉంటాం, ఏదో షాపింగ్ చేస్తున్నాం, అర్జెంటుగా టాయిలెట్ అనిపిస్తుంది. షాప్ ఉండి అడిగితే బాత్రూమ్ లేదంటాడు. 99% మనం కంట్రోల్ చేసుకోగలం, ఎందుకంటే ఆ రెండో స్విచ్ మన మైండ్లో ఉంది. అందుకని పొద్దున ఏం చేయాలి? నీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే, ఒక స్విచ్ ఏంటంటే పొట్టలోకి నీళ్ళు వెళ్ళంగానే అది వచ్చేసి ప్రెషర్ పెట్టుద్ది అనమాట పెద్ద పేగు మీద. మీరు అబ్జర్వ్ చేశారా? చాలాసార్లు పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు వాడు టాయిలెట్ వెళ్ళడం. ఐమ్ టాకింగ్ అబౌట్ చిన్నపిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు. కానీ వాడికి ఏంటి, టిఫిన్ పెట్టేసి ప్యాంటుకి ఇంటేసి బెల్ట్ పెట్టారు. అప్పుడు స్కూల్ బస్ వస్తే అప్పుడు అంటాడు అమ్మ టాయిలెట్ అని. ఎందుకని? ఆ ఫస్ట్ వెయిట్ పడింది అనమాట వాడికి. కనుక మనం ఈ టెక్నిక్ ఫుడ్ లేకుండా వాటర్తో వాడుతున్నాం అనమాట. నీళ్ళు తాగి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోవాలన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మల విసర్జన అయిన తర్వాతనే మీరు వేరే పనిలోకి వెళ్ళండి. ఎంత అర్జెంట్ పనులు ఉన్నా ఒక్కోసారి అనుకోవచ్చు మా అబ్బాయి పిల్లడు 7ంటికల్లా స్కూల్కి వెళ్ళిపోవాలని. అప్పుడు మీరు కొంచెం ముందు లేకండి. అంతేగాని మీరు 7ంటికి లేవండి, మీరు 6:30 లేచి వెంటనే కిచెన్లోకి పరిగెత్తి ఇవన్నీ హడావుడి చేశారనుకోండి, ఇంతే సంగతి. మీకు మళ్ళీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అప్పుడు దాకా టాయిలెట్ రాదు. అక్కడే పెద్ద తప్పు అయిపోతుంది సార్. ఏమండి? అక్కడే అందరిది పెద్ద మిస్టేక్. 90% నాకు తెలుసండి. పాపం లేడీస్ ఏంటంటే వాళ్ళందరూ మిగతా వాళ్ళ కోసం బతుకుతున్నారు. నేను కనుక ప్రైమ్ మినిస్టర్ ఏదో రూల్ పాస్ చేస్తా, వినండి. ఎవరైతే లేడీస్ పొద్దున్న నీళ్ళు తాగి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది.
వినండి. ఎవరైతే లేడీస్ కానీ, జెంట్స్ కానీ పొద్దున్నే నీళ్లు తాగి టాయిలెట్ వెళ్ళలేదో వాళ్ళందరినీ బాత్రూంలో పెట్టి తాళాలేసేయండి. వాళ్ళు బయటకొచ్చి పొడిసేదేమి లేదు. ముందు వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు వెళ్ళాలి, కొంచెం పిల్లలు తొందరగా వెళ్ళాలి, మీరు ముందు లేకండి, 10 నిమిషాలు ముందు లేకండి. ఇది ఎంత టైం పడుతుంది? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, దిస్ నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్తే 5 నిమిషాల పని. అది ఎప్పుడు మీకు ప్రాక్టీస్ అయితే. వాట్ ఎవర్ ఐ గెట్ అప్ ఎట్ 3:30, 4:00, 4:30 లేసినా వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగేసి వితిన్ 5 మినిట్స్ టాయిలెట్ అయిపోయి బ్రష్ చేసుకుని స్నానం చేసి బయటకు వచ్చేస్తారు. దట్ హెస్ బీన్ మై హ్యాబిట్ లాస్ట్ ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి. తర్వాత నీట్ అంటే ఏంటి? నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. 1 అవర్ వాకింగ్ చేసి మిగతా రోజంతా సోఫాలో కూర్చోమాకండి. రోజంతా యాక్టివ్గా ఉండండి. నిలబడండి, అటు ఇటు తిరగండి, లాగండి, పీకండి, కూర్చోండి, నిలబడండి, స్క్వాటింగ్ చేయండి, ఏదో ఒకటి చేస్తూ ఉండండి యాక్టివ్గా. నేను ఎవరు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు కూర్చోమని నేను కూర్చొని నిలబడతా. వీలైతే వాళ్ళు ఒక కాళ్ళ మీద నిలబడతా, అక్కడ నిలబడి మాట్లాడుతుంటా వాళ్ళతో. సో ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. చాలామంది లేడీస్కి వాకింగ్కి వెళ్తాను కుదరదు పొద్దున్నే. డోంట్ వరీ, ఇంట్లోనే పనులు చేసుకోండి. మీరు అందరికి స్క్వాటింగ్ చేయడం వచ్చు కదా అందరికీ? స్క్వాటింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు అందరికి లాస్ట్ టైం కూడా చూపించాను, కూర్చొని లేగవటం. ఎంతమంది చేస్తున్నారు స్క్వాటింగ్? మీకు ఇబ్బందిగా ఉంటే ఏదైనా గ్రిల్ పట్టుకొని కూర్చోండి అలానే. మనం ఇండియన్ టాయిలెట్ వెళ్ళినట్టు అలా పట్టుకొని అలా కూర్చోండి. ఎంతసేపు కూర్చోండి. టీవీ చూసేటప్పుడు అలా కూర్చోండి. సినిమా ఇంట్లో ఏమైనా సినిమా పెట్టుకుంటే కూర్చోండి, అలా కూర్చోండి. లేదా వజ్రాసనలు కూర్చోండి, ఇలా కూర్చోండి. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ యాక్టివిటీ. చూడండి, మనం సోఫా మీద సతికిలు పడ్డాం అనుకోండి, దే ఇస్ నో యాక్టివిటీ. బట్ ఇఫ్ యూఆర్ సిట్టింగ్ ఆన్ ది స్క్వాటింగ్ పొజిషన్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆ తర్వాత 1 అవర్ మీరు ఏదో పనులు చేసుకోండి, ఇంట్లో పనులు చేసుకోండి. 1-1.5 అవర్. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, 8 అయింది, 8:30 అయింది, అప్పుడు మళ్ళీ రెండోసారి నీళ్లు తాగండి. అప్పుడు కూడా మళ్ళీ సేమ్ వామ్ వాటర్ 1 లీటర్ నీళ్ళల్లో కొంచెం లెమన్, హిమాలయన్ సాల్ట్ వేసుకొని తాగేయండి. మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వేరే పనులు పెట్టుకోవద్దు. అర్థమైందా? ఒక 5 మినిట్స్ ఇంట్లో అటు ఇటు తిరగండి. మనసులో చూడండి మన పొట్టలో ఎలా కదలికలు ఉన్నాయి అని అట్లా మీరు ఊహించుకోండి. ఊహించుకోవడం వల్ల సెకండ్ టైం కూడా బౌల్ మూమెంట్కి వెళ్ళిపోవచ్చు. సరే, 5 పనులు చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు, మా ఇంటికి గెస్ట్లు వచ్చారండి, మా పిల్లడికి స్కూల్ ఎగ్జామ్ జరుగుతుంది, అన్ని కథలు కాకరకాయలు, ఇవన్నీ మనం చేయాలి. చేయగలరా? ఇది ఈజీయా కష్టమా? హలో, ఈజీ సార్. ఇది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, లాస్ట్ 13 ఇయర్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్ వితౌట్ ఫెయిల్. మొన్న నేను ఇండియా నుండి యూఎస్కి వచ్చేటప్పుడు నా ఫ్లైట్ వచ్చేసి రాత్రి తెల్లారుజామున 4:30, ఇంట్లో 12 o'clock బయలుదేరాం. ఓకే, 4:30కి వచ్చి తర్వాత ఫ్లైట్ మొదలైన ఒక అరగంట నుండే గంటకే అందరికి కాఫీ టీలు ఇటు అని మొదలు పెట్టాను. మేము ఏం తాగల. ఒక అరౌండ్ 8 o'clock అప్పుడు మళ్ళీ నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళిపోయి చక్కగా ఇంట్లో తెచ్చినటువంటి స్ప్రౌట్స్ తిన్నా, ఫ్రూట్స్, చపాతీలు తెచ్చుకొని తినేసి అంతే, ఒక్క మీలే తిన్నా. ఈ టోటల్ ఫ్లైట్ వచ్చేసి ఎక్కడ నుండి చెన్నై టు ఎక్కడికి వెళ్ళింది? అది దుబాయ్ వెళ్ళింది. దుబాయ్లో ఒక 2 hours ఆగింది. మళ్ళీ దుబాయ్ నుండి 16 hours ఫ్లైట్ నాన్ స్టాప్, 16 గంటలు అలానే కూర్చొని వచ్చాం. ఆ టైంలో నేను ఆ చపాతీ తిన్నాను, ఇంకేం తినలా. ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసి 6 o'clock ఇంటికి చేరుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 32 hours వీఆర్ ఇన్ ట్రాన్సిట్ అనమాట. సో ఇంటికి వచ్చిన వెంటనే ఐ వాజ్ ఏబుల్ టు గో ఫర్ మై ఈవినింగ్ వాక్కి వెళ్ళాను, పార్క్కి వెళ్ళాను అనమాట. జెట్ లాగ్ వెళ్ళా. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? కాఫీ టీలు తాగలేదు, వాళ్ళు పెట్టిన చెత్త తినలేదు, లోపల ఎక్సర్సైజ్ అది ఇది పరిగెత్తాం, వాళ్ళు పెట్టింది అసలు 3 సార్లు తినలేదు. చక్కగా గ్యాప్ దొరికినప్పుడు నిద్రపోయాను చక్కగా. సో 4 liters లోపల ఫ్లైట్లోనే తాగా. మా 2 పెద్ద బాటిల్ తీసుకెళ్తారు, మా మిస్సెస్ మా మనవాళ్ళు ఉన్నారు. చక్కగా 4-5 సార్లు పట్టుకొచ్చి ఫుల్గా తాగేసాం. 2 సార్లు బౌల్ మూమెంట్ వెళ్ళిపోయాం. చూసారు, ఎన్ని ఫాలో అవ్వగలిగాం ఫ్లైట్లో కూడా. సో మనసు ఉంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో రెండోసారి మనసు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మంచిగా ఆకలేసినప్పుడు కుమ్మేసేయండి, ఏది ఇష్టమైంది తినేసేయండి. ఫస్ట్ మీల్ వెన్ హంగ్రీ. ఎన్నిటికి తినాలి? బెస్ట్ వచ్చేసి ఒక 10 o'clock to 12 o'clock లోపు తినండి. మనం అందరం అనుకుంటాం, క్లాస్లో చాలామంది చెప్తారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మీలు, మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా ప్రాబ్లంలు వస్తాయని. టోటలీ రాంగ్. చూడండి, మన హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? ఒకప్పుడు అందరం హంటర్ గ్యాదరర్స్. పొద్దున్న తెల్లారి లగవంగానే వాళ్ళకి ఫుడ్ దొరికేది కాదు కదా, వాళ్ళు పరిగెత్తితే కానీ దొరికేది కాదు. అసలు బ్రేక్ఫాస్ట్ అనేది ఇండస్ట్రియలైజేషన్ అయ్యాక మొదలైంది. అదర్వైజ్ నో బడీ వాజ్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అంత పొద్దున్న లేదు.
లేదా వెనకటికి ఏదైనా మనం పొలానికి వెళ్ళాల్సిన రైతులు ఉన్నారు, వాళ్ళు రాత్రి పెట్టినటువంటి రైస్ ఏదైనా పెట్టుకొని అది తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ మధ్యాహ్నానికి వాళ్ళకి ఎవరైనా హాట్గా భోజనం తెచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడు తినాలి భోజనం చెప్పండి? ఎన్నింటికి తినాలి? మనకు ఆకలిసినప్పుడు. నేను వచ్చేసి అరౌండ్ 11-11:30 తింటాను ఫస్ట్ మీల్. సెకండ్ మీల్ అరౌండ్ 7 to 8 లోపు తింటాను అనమాట. ఫస్ట్ మీల్ తినేసాను చక్కగా హ్యాపీగా. ఏం తినాలి అది చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. ఆ తర్వాత 2 మీల్స్కి మధ్యలో 2 లీటర్ నీళ్ళు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగండి. ఒక 2 hours తర్వాత నుండి మొదలు పెట్టండి. సపోజ్ 11 గంటలకు భోజనం చేశారు, 1 o'clockకి ఒక 250 ml ఒక 300 ml తాగేయండి. మళ్ళీ ఒక 1 hour తర్వాత 1 లీటర్ ఒక గ్లాస్ అలా తాగుతా గుర్తుపెట్టుకొని 2 లీటర్లు ఫినిష్ చేయండి. తర్వాత మళ్ళీ రెండోసారి ఆకలి వేసినప్పుడు మళ్ళీ తినేసేయండి హ్యాపీగా. 7 o'clock 7:30 8 o'clock తిన్నా పర్వాలేదు. అంటే బెస్ట్గా 7 లోపు తింటే మంచిది అనమాట. రెండో మీల్ తినేయండి. తర్వాత రోజంతట్లో ఈ స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకొని నేర్చుకోండి. అంటే అప్పుడు దాకా ఉన్నాం అసలు ఈ మేనేజ్ స్ట్రెస్, యోగా, మెడిటేషన్ నేర్చుకోండి. 10th పాయింట్ ఏంటి? రాత్రి 10 o'clock నుండి 6 AM వరకు చక్కగా పడుకోండి. మాకు నిద్ర పడతలేదండి అందుకే మీ ఏదో పని చేసుకోమాక 10 o'clock అవగానే దుప్పటి కప్పుకొని పడుకోండి. నిద్ర పట్టినా పట్టపోయినా ఒక 10 రోజులు అలా ఎక్స్పెరిమెంట్ అయితే బాడీ సెట్ అయిపోయింది. ఎన్ని ఫాలో అవ్వాలి? దినచర్యలు ఎన్ని ఫాలో అవ్వాలి? 10కి 10 ఫాలో అవ్వాలి. రాంగ్ హ్యాబిట్స్ 0 రాంగ్ హ్యాబిట్స్ ఉండాలి. ఇది చూడండి, ఇంతకుముందు ఇందులో 5 ఫాలో అయ్యాడు అనమాట. అంటే ఏది చేయకూడదో అవి 6 చేసేవాడు, ఏది చేయాలో అది 5 చేశాడు. అర్థమైందా పాయింట్? వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ అవి 6 చేసేవాడు. సేమ్ ఇప్పుడు మన పప్పుచారులో ఒక వేయకూడని ఐటెంలో ఒక 6 వేసాం, వేయాల్సిన ఐటెంలో 5 వేసాం. ఏమో చెప్పండి, అది కుంపు అవుతా లేదా? అలానే మన బాడీలో కూడా ఇట్లా దీనివల్ల ఎన్ని హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి? 8 ప్రాబ్లంలు ఉన్నాయి. వీటన్నిటి వలన ఇవన్నీ ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ వచ్చింది, షుగర్ వచ్చేసింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, ఫ్యాటీ లివర్ ఉంది, విటమిన్ తగ్గింది, B12 తగ్గింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నీ రావడానికి కారణం ఏంటి? ఈయన చేసినటువంటి 6 మిస్టేక్స్. చూడండి, ఈ మిస్టేక్ కూడా అలా చేస్తాం మనం అందరం. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు ఈ మిస్టేకులు చేస్తున్నాము? 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ. తర్వాత ఎన్ని మిస్టేకులు చేస్తున్నాము? నిద్రపోవట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఇష్టం వచ్చేట్టు తింటాం. ఈ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అనమాట. మూడోది ఏంటి? సివియారిటీ. ఎంత సివియర్ చేస్తున్నాం? సివియారిటీ అంటే ఏంటి? ఇప్పుడు కాఫీ తాగేవాళ్ళు ఉంటారు, ఒక రోజు ఒక కాఫీ తాగేవాళ్ళు ఉంటారు, 3 కాఫీలు తాగేవాళ్ళు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు తినేటువంటి ఫుడ్లో రోజు అప్పుడప్పుడు స్వీట్స్ తినే బ్యాచ్ ఉంటుంది, రోజు స్వీట్ కావాలని బ్యాచ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లం. డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాబ్లం, ఎన్ని సంవత్సరాలు చేశాము. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నా విషయంలో నేను చెప్తాను చూడండి, నాకు చిన్నప్పటి నుండే కాఫీ తాగే అలవాటు. మా ఇంట్లో గేదెలు ఉండే, మా పాప కాఫీ పెట్టేదాం, కాఫీలు తాగేవాళ్ళం. అలా ఎన్ని సంవత్సరాలు చేశాను? 30 సంవత్సరాలు. ఎన్ని మిస్టేక్లు? 6 మిస్టేక్లు. 30 సంవత్సరాలు 6 మిస్టేక్లు చేస్తే బ్యాండ్ పడితే పడదా చెప్పండి? ఇంత అవసరం. ఈ మధ్య మరీ ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా చాలామందికి బీభత్సమైన ప్రాబ్లం చాలా ఉన్నాయి. కేస్ స్టడీస్ మన గ్రూప్లో చూస్తున్నాం. రీసెంట్గా మన గ్రూప్లో ఒక ఆమె అనమాట, తను పెట్టింది అనమాట డీటెయిల్స్. అన్ని ప్రాబ్లంలు, షుగర్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు. అన్నిటి కారణాలు ఏంటి చూస్తే సేమ్ 6-7 మిస్టేక్స్ చేస్తానే ఉన్నారు అనమాట. ఇప్పుడు మీరు ఎన్ని చేస్తున్నారో చూసుకోండి, మీరు దాని నుండి ఎలా బయటపడాలో తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? చూడండి, రాంగ్ హ్యాబిట్స్ నుండి 6 రాంగ్ హ్యాబిట్స్ 2 అంట. ఈ 2 చిన్న చిన్న ఏ ఉన్నాయి, ఏదో ఒకటి ఉన్న ప్రాబ్లమే కానీ 2. దినచర్య ఎన్ని ఫాలో అయ్యాడు? హలో, అంతకుముందు 5 ఫాలో అయ్యాడు, ఇప్పుడు ఎన్ని ఫాలో అవుతున్నాడు? హలో, వినపడుతుందా? 9 ఫాలో అవుతున్నాడు. 10 9 అంటే చేయాల్సినవి 9 చేశాడు, చేయకుండా 2 చేశాడు. తర్వాత దీనివల్ల ఏమైనా చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాడు హెల్త్. 8 ప్రాబ్లంల నుండి 2 ప్రాబ్లంలకు వచ్చాడు. ఏంటంటే వెయిట్ తగ్గాడు, బీపీ నార్మల్ అయిపోయింది, షుగర్ చూడండి 11.9% 5% వచ్చింది. అద్భుతమైన రిజల్ట్స్ ఇది. నా రికార్డ్, నా యొక్క ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట. అందరికీ మంచి రిజల్ట్స్ వస్తాయి. చూడండి, ఎవరెవరైతే పప్పుచారు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని ఐటమ్స్ ప్రాపర్గా వేసి మంచిగా ప్రొసీజర్ ఫాలో అవుతారు, టేస్ట్ వస్తుందో రాదా చెప్పండి? హలో, ఒక్క మిస్టేక్ చేస్తే పర్వాలేదా? ఒక్క మిస్టేకే చేశారు మీరు, పర్వాలేదా? ఒక్క మిస్టేక్ అంటే ఏంటి? రాదు సార్.
ఉప్పు ఉప్పు తక్కువ వేశారు లేదా కారం ఎక్కువ వేశారు పోయింది ఇంతే. కానీ మన బాడీ అలా కాదు. చూడండి, దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం ఏంటది? మీరు రోజు మిస్టేక్లు చేస్తున్నారు. నీళ్లు తాగట్లేదు, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, నైట్ నిద్రపోవట్లేదు, మీ ఇష్టం వచ్చేట్టు తింటున్నారు, స్ట్రెస్ అవుతున్నారు, కానీ ఏం అవ్వట్లా. ఎన్నో సంవత్సరాలు ఏం అవ్వలా. కొంచెం ఓకే ఇప్పుడు లైట్గా ఓవర్ వెయిట్ అయ్యాం, అన్నీ లైట్ ప్రాబ్లంలే. ఇంత అద్భుతమైన శరీరాన్ని మనం మిస్యూజ్ చేస్తున్నాము. ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. తర్వాత మనం అందరం విటమిన్స్ వాడాలి. చూసారు, అన్నీ ఇంప్రూవ్ అయ్యాడు, వెయిట్ తగ్గాడు, కానీ B12 ఇంప్రూవ్ అవ్వాలి, డి విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు. చూడండి 9.9 నుండి 59 వచ్చాడు. B12 ఇంప్రూవ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తను ఏమనుకున్నాడంటే సార్ అంతగా అవసరం లేదు ఏమిటి ఇది అనుకున్నాడు అనమాట. కానీ చేయాలి. చూడండి, నేను రిపోర్ట్ చూసారా, 11.9%. ఎప్పుడుంది? 18th మే. అలాంటిది 5% అయ్యాడు. చూసారా ఎలా ఇంప్రూవ్మెంట్ వెళ్ళింది? ఏంటి దీనిలో లాజిక్ ఏంటి? ఇదేమన్నా లాజిక్కా మ్యాజిక్కా? ఆల్రెడీ మీరు నిన్న వీడియో విన్నట్టుంటారు. వినండి, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ తర్వాత మనం బ్లడ్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఏంటి ఇంకో ఇంపార్టెన్స్ ఏంటి? అందరికీ నమస్కారం. నా పేరు రాంబాబు. నేను ఫ్రీ కరికులర్ యాప్లో గంగేశ్వర సార్ గారి క్లాసులు జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన కానీ సార్ చెప్పినటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ తగ్గించుకుంటూ, అలాగే సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ డైలీ పాటిస్తూ ఉన్నాము. డైలీ దినసరి పాటిస్తున్నాము. సో సార్ టెస్టులు చేయించుకోమన్నారు, కానీ మేము అవసరం లేదనుకున్నాము. కానీ సార్ చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుస్తాయని చెప్పినప్పుడు మళ్ళీ సరే అని చేయించుకుంటే మాకు అప్పుడు తెలిసింది ఆల్రెడీ మాకు B12 డి విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నామని తెలిసింది. అలాగే మేము ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నట్టు అప్పుడే తెలిసింది మాకు. సో టెస్టులు చేయించుకోవటం వల్ల మేము ముందుగానే ఇప్పుడు మేల్కొని దానికి తగ్గట్టుగా మేము మా డైలీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకొని మా హెల్త్ని కాపాడుకోవడం జరుగుతుంది. సో మేము సార్ చెప్పినట్టు మేము డైలీ వాకింగ్కి వెళ్తున్నాము. అలాగే డైలీ సార్ చెప్పినటువంటి గుడ్ హ్యాబిట్స్ అన్నీ డైలీ క్రమం తప్పకుండా పాటిస్తూ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పుడు 9 kilos తగ్గాము. సో డైలీ ఇవన్నీ పాటించడం వల్ల మాకు హెల్త్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఆయాసం వచ్చేది, కొంచెం నడిచినా కూడా ఇప్పుడంతా 4-5 kilometers నడిచినా కూడా ఆయాసం రావట్లేదు. ఇప్పుడంతా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినవన్నీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. మీ గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్న క్లాస్లో? ఎస్, చూడండి, మనకి ఇది ప్రాక్టీసే ఇంపార్టెంట్. మీరు అందరికీ కొత్తగా ఇప్పుడు మనం తర్వాత నెక్స్ట్ ఇంకొక స్లైడ్ చూపిస్తాను మీకు. వీ కెన్ హ్యావ్ 1 more స్లైడ్. తర్వాత మన ఫుడ్ ఏం తీసుకోవాలి చూసారా ఫుడ్ ప్లేట్ చూడండి ఏమున్నాయి చూసారా. దీనిలో అసలు యాక్చువల్గా రైస్ లేదు, చపాతీ లేదు అనమాట. చాలా అద్భుతమైన ఫుడ్ మీరు కనుక తినగలిగితే. దీనిలో ఉంది హాఫ్ ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి, బ్రౌన్ రైస్ ఉంది, ఇట్లా కూరలు పెట్టుకోండి. ఇంకా డయాబెటిక్ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా చూడండి సలాడ్స్, తర్వాత ఘీ కానీ కోకోనట్ ఆయిల్ కానీ నట్స్ కానీ పెట్టుకోండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా అద్భుతం. ఏంటి, ఎగ్స్ తినొచ్చు, పనీర్ తినొచ్చు, కూరలు చేసుకోండి. దానిలో రిఫైన్డ్ ఆయిల్ వాడొద్దు, గానుగాయలు వాడుకోండి. తర్వాత లేదా మల్టీగ్రేడ్ చపాతీ ఒకటి పెట్టుకోండి, కూరలు పెట్టుకోండి, ఎగ్స్ పెట్టుకోండి, చికెన్ పెట్టుకోండి, మటన్ పెట్టుకోండి, చక్కగా తినేసేయండి. మంచిగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కొంతమందికి డయాబెటిక్ లేని వాళ్ళు మట్టుకే బాగా ఫ్రూట్స్ పెట్టుకోండి, స్ప్రౌట్స్ పెట్టుకోండి. చూడండి దీనిలో ఏమున్నాయి చూసారా, డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయి, క్యాష్యూ ఉంది, తర్వాత కోకోనట్ ఉన్నాయి, డేట్స్ ఉన్నాయి, తర్వాత సోక్డ్ బాదాం ఉన్నాయి, సోక్డ్ గ్రౌండ్ నట్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే వెజిటబుల్ జ్యూస్ ఇప్పుడు 3 సార్లు అవుద్ది, పర్వాలేదు.
ఎవరెవరికైతే ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదో వాళ్ళందరూ కూడా ఒక జ్యూస్ తాగొచ్చు. ఇప్పుడు వినండి, గత కెన్ యూ హియర్ మీ ఫ్రెండ్స్? వినపడుతుంది అందరికీ? హలో. సార్ వినపడుతోంది. వినండి, గత గత 12-13 ఇయర్స్ నుండి నా దినచర్య మీకు సింపుల్ చెప్తా. వీలైనంత వరకు నేను 4-4:30 లేచిపోతా. లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగేసి దాంట్లో వామ్ వాటర్, బాత్రూమ్కి వెళ్ళిపోయి బ్రషింగ్, స్నానం అయిపోయాక మిగతా టైంలో యోగా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఇంట్లో. ఆ టైంలోనే వీడియోలు వింటుంటా. సో దట్స్ హౌ ఐ హావ్ ఇన్వెస్టెడ్. లాస్ట్ 12 yearsలో ఐ ఏబుల్ టు ఇన్వెస్ట్ మోర్ దెన్ 8,000 hours ఆఫ్ రీసెర్చ్ అనమాట. వింటూ యోగా చేసుకుంటాను అనమాట. 6 o'clock పార్క్ వెళ్ళిపోయి 1 hour పరిగెత్తేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మళ్ళీ రెండోసారి మలవిస్తుంది అయిపోతుంది. చక్కగా అరౌండ్ 10-10:30కి వెజిటేబుల్ జ్యూస్ ఒకటి తాగేస్తాం. 11:30కి భోజనం. 11:30 తర్వాత ఒక 1 hour 45 minutes 1 hour పడుకుని నిద్రపోతాయి హ్యాపీగా. తర్వాత అరౌండ్ 2 o'clock 1:30 నుండి మళ్ళీ సాయంత్రం 6-6:30 లోపు 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ తాగేస్తాం. 7:30-8 o'clock రెండో మీల్ ఇంట్లో ఏం చేసినా తినేస్తాం. అయిపోయింది కథ. మళ్ళీ నైట్ ఒక 9:30, 10కి పడుకొని మళ్ళీ మార్నింగ్ 4:30 లేచిపోతాం. ఇది సీక్వెన్స్. ఇది గత 12 years కంపల్సరీ చేస్తూనే ఉన్నాను నేను. దానివల్ల ఏమవుతుంది చెప్పండి, మన ఇమ్యూనిటీ పెరుగుద్ది, హెల్త్ ఇంప్రూవ్ అవుతాము. సో ఇమ్యూనిటీ గురించి మనం లాస్ట్ టైం ఒక ఆల్రెడీ వీడియో పెట్టినట్టున్నాను, మళ్ళీ ఒకసారి చూద్దాం. మన బాడీని, మన హెల్త్ స్పాన్ ఎలా చెక్ చేసుకోవాలి, మన బాడీలో ఏమేమి చెక్ చేసుకోవాలి అనే దాని మీద చూడండి. ఇప్పుడు 60 seconds కంటే ఎక్కువసేపు వేలాడగలగాల. దానివల్ల మనకు అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక కాలు నిలబడగలగాలన్నమాట. అదొక బ్యాలెన్స్. ఏజ్ తర్వాత మనం వాన్లో తడిచినా కూడా మనం అడ్డం పడకూడదు, జలుబు దగ్గు రాకూడదు. అందరం వాన్లో తడవడానికి ఎందుకు భయపడతాం చెప్పండి? జలుబు చేస్తేమో అని కదా. ఒకప్పుడు నేను ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్తే 2-3 రోజులు బాగా ముక్కులు గారయ్యాయి అనమాట. కారణం ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండింది. ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి చెప్పండి ఎవరన్నా? హలో, ఇమ్యూనిటీ పెరగడానికి ఏం చేయాలి? హలో, వినపడుతుందా? చెప్పండి ఎవరో ఒకళ్ళు. అందరూ మ్యూట్ చేసుకొని అందరూ వీడియోలు ఆఫ్ చేసుకుంటే ఎట్లా చెప్పండి? ఇమ్యూనిటీ ఎలా పెంచుకుంటాం? కషాయాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుద్దా? ఏదైనా స్పెషల్ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుద్దా? వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ ఫ్రెండ్స్? ఫాలో అవ్వాలి. ఇమ్యూనిటీ పెరగాలంటే ముందు మనం టెస్టులు చేసుకొని మన భాగవతం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. హలో, వినపడుతుందా? ఎస్ సార్. దినచర్య మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే గుర్తుపెట్టుకోండి, ముందు మనం టెస్టులు చేసుకొని తెలుసుకోవాలా. మనకి డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, తర్వాత హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, ఫెరిటిన్ ఎలా ఉంది, ఇంకేమైనా ప్రాబ్లంలు ఉన్నాయో తెలుసుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఎన్ని ప్రాబ్లం రావడానికి కారణమైనటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి. తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. ఎవడో చేసి మనకు అనవసరం లే. మీరు డైలీ ఓకే మా కాఫీ తాగి అలవాట్లేదండి, వెరీ గుడ్. కానీ వేరే ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది, అది తెలుసుకోండి. ఆ తర్వాత మన దినచర్య, మనంతా రోజంతట్లో 4 లీటర్ నీళ్లు తాగటం, 2 సార్లు మలవిసర్జనకి వెళ్తాం, 1 hour ఎక్సర్సైజ్ చేయడం, 8 గంటలు పడుకోవడం, చక్కగా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం, రోజులో 2 సార్లు మాత్రమే తినటం, ప్రాసెస్ ఫుడ్స్ ఆపేయటం, ఇది ఫాలో అవ్వండి. ఇది దినచర్య మన 10 points ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీ యొక్క హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫస్ట్ బేసిక్ 'దిస్ ఈజ్ కాల్డ్ స్క్వాటింగ్'. ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు. ఏదైనా పట్టుకొని చేయండి, ఇట్లా కూర్చోలేకపోతే పట్టుకొని కూర్చొని లేకపోండి. టూ 2013 వరకు ఇలా ఉండేవాళ్ళు అన్నమాట. ఇది ఎలా ఇంప్రూవ్ అవ్వగలిగాం?
మళ్ళీ ఎందుకు చూపిస్తూ అనుకోవచ్చు, ప్రమోషన్ కాదు, మీకు మోటివేషన్ కోసం. 20th May 26 is my 68th birthday అనమాట. ఇప్పుడు మీరు అందరిని అడుగుతా ఉన్నారు, ప్రతి క్లాస్లో మేము అడుగుతున్నాము, మీరు ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు, చాట్లో పెట్టండి అంటే ఎవ్వరు పెడతలేదు, చాట్లో కూడా పెడతలేదు. దెన్ దెర్ ఇస్ నో యూస్ ఫ్రెండ్స్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్. మీ అందరూ మళ్ళీ మళ్ళీ వింటున్నారు. మీరు అనుకోవచ్చు ఈయన చెప్పిందే చెబుతున్నాడు అనుకోవచ్చు. చూడండి, మనకి మన హ్యూమన్ బాడీ వచ్చేసి దేర్ ఇస్ నో మచ్ చేంజ్. త్రేతాయుగం నుండి ఇప్పుడు వరకు కూడా సేమ్. ఏంటి, 2 చేతులు, 5, 10 వేళ్ళు, 2 కాళ్ళు, ఇలానే ఉంది. ఇంటర్నల్ కాంపోనెంట్ ఆర్గన్స్ కూడా సేమే. కాకపోతే ఏంటంటే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మోడర్నైజేషన్కి వచ్చేసి మన బాడీ దేనికైతే డిజైన్ అయిందో దానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం. మీరు ఒక పెట్రోల్ కార్ కొనుక్కున్నారనుకోండి, మీ ఊళ్ళో పెట్రోల్ లేదని డీజిల్ పోస్తారా? లేదు కదా. అలానే మన బాడీ డిజైన్ అయింది దేనికి, సెటన్ ఫుడ్స్కి, సెటన్ హ్యాబిట్స్కి. అది దాన్ని అంతా మనం డీవేట్ అయిపోతున్నాం అనమాట. దట్స్ హౌ వీఆర్ ఆల్ అన్హెల్దీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. Thank you very much, sir. Once again. Thank you, Praveen. And Praveen, I think you can share your experience for last few days so that people can. Sir, we started on 13th of this month, and we are strictly following the Dinacharya, whatever the good habits are there. We cut out the bad habits, not eating in between meals. And then how many wrong habits you were having before starting the program? Eating in between, that was the most this one. Not drinking full 1 liter and again another 1 liter of water. Not sticking to what you call it, these 2 bowel movements. Like this, there were some bad habits. So now things have improved, and for definitely, even if it is 1 bowel movement in the morning, daytime, first half of the day, we ensure that we complete the 5. Then afterwards, the meals also, we have it the way we are told to have it. Drinking water also, we 2 liters after the meals, between the meals, and then in the night again a little water, and we ensure we have 7-8 hours sleep. Wonderful. We started doing first exercise, stretching exercises at home, and then we go out for a walk about 40 minutes. So like that, almost 50 minutes to 1 hour, we are doing exercise. Wonderful. So we are feeling much how many better. days now, sir? How many days now? 13th, sir, we started. 13th ante ee roju 20 8-9 days. 8 days pakado. 11 days. Okay. Acha, Okay, no 9-10 days. Doesn't matter. Okay. So what But are we the are changes feeling you could light. see? We are feeling light. We are feeling little, that fatigue has come down. The tiredness. Wonderful. Tiredness has come down, and I lost actually 1.5 kg. Wow. But then the weight has come and got stuck there last 4-5 days. It is remaining there only. Okay. Maybe it will take time to again start moving down. So that's why it's a good this one practice. Both me and my wife, we are following it dedicatedly. Excellent. So you have started the supplementation. You got the test done. How many health challenges you had? You found out yourself? This I got I did it before joining this program. Okay. The health challenges was that I had uric acid, I had creatinine which was high, HbA1c was 5.9, pre-diabetic. and pre-diabetic. Then also we got the insulin done. Fasting insulin, my fasting insulin was 16, and postprandial was around 32 or 33. So in case of my wife, fasting insulin was around 60 or something. No, sorry, 24 for her. And the postprandial was very high, 226. See, look at we this. Haven't tested after that. Wonderful. We'll wait for some time. Weight also is an issue, isn't it? Weight also is an issue. Weight is a big issue. Both of us are heavy weights, so that we have to bring down. It will come. You just see this one case study we have just seen. See, people, see, once you remember only one thing, sir.
If you Yes. stop doing the wrong things and you do the right Oh, things, you will definitely reach the the right destination. definitely. Wrong things will take you to wrong destination. What is wrong Correct. destination? What is wrong destination? Wrong destination is overweight, blood pressure, Yeah. diabetes. This is the wrong direction. What is the right direction? Right direction, all normal values. Feeling comfortable, feeling energetic, feeling healthy, and all these markers are back to normalcy. Right? Thank you very Yes, much, yes. Praveen. I appreciate your feedback. Thanks a lot, sir. Thank you very much. God bless you always. Thank you. Thank you. Anybody else? Anybody else have any questions, friends? Now we will probably next class. See, please pardon me because people may think that we is only talking this. Once you start practicing this, we'll go to the next level. See, tell me, has anybody been graduate sent to next class without passing the first class? Hello. See, when we start learning, we need to learn alphabets. Without learning alphabets, if I take it to the next class, will it be of any use? No. Similarly, this also. Understand these fundamentals, practice these fundamentals, do it for 3-4 weeks. Then I'll take you to the next level, friends. What is next level? We need to look at how is our metabolism working, how we can manage our mind. We have another 5 minutes, we quickly look at the mind management. Though it's a big subject, we will see if we can just cover it. సార్ 11 టెస్ట్లు పెట్టండి సార్. మీరు నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, యూ గాట్ మై నెంబర్. ఎస్ సార్. సో మీరు ఎస్ సార్. నాకు చేయండి, మీరు మీ లొకేషన్ బట్టి తక్కువ రేట్లో చెప్తాను మీకు. దెర్ ఆర్ రిసోర్సెస్ హైదరాబాద్ లో సార్. మీరు నా నెంబర్ ఉంది, వాట్సాప్లో పెట్టండి. చూడండి, ఇవన్నీ ఈ సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, డి విటమిన్కి ఈ సప్లిమెంట్ ఇది వచ్చేసి 4 టాబ్లెట్లు ₹25. చూసారా, అంత ఫ్యాన్సీ అవసరం. ఈ 4 టాబ్లెట్లు కొనుక్కుంటే ₹25 వచ్చేస్తాయి జనరిక్లో. ఎలా వేసుకోవాలి డీటెయిల్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ చూడండి. డి విటమిన్ చాలా మందికి తక్కువ ఉంటుంది. అందరు కూడా ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు వారానికి 2 టాబ్లెట్ చొప్పున 6 వారాలు వేసుకోండి. తర్వాత వీక్లీ ఒకటి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. నా డి విటమిన్ లెవెల్ లాస్ట్ టైం 110 ఉంది. అందరూ 100 వస్తేనే కొంపలు మునుగుతాయి అనుకుంటారు. నో వే, ఇట్ ఈస్ టోటలీ రాంగ్. 80% పీపుల్కి వచ్చేసి బిలో 30 ఉంటుంది. సో యూ హ్యావ్ టు డూ దట్. B12 కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆప్టిమల్ 600 to 900. చూడండి, మనం అందరం అనుకుంటాం, చెప్పాను కదా, పాస్ మార్క్ ఎంత 35 వస్తే ఎవరైనా పాసే. 35 పాస్, 40 వచ్చినట్టు పాస్. ఒక 50 మంది కూర్చున్నారు క్లాసులో, ఒక హాల్లో, అందరూ పాస్ అని చేతులు ఎత్తారు. కానీ క్లోజ్ అబ్జర్వ్ చేస్తే అందులో 100 మంది ఉంటే అందులో 90 మందికి 35 వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక మిగతా వాళ్ళు ఏదో 60, 50, 70 వచ్చినట్టు ఉంటారు. కానీ ఇట్ ఈస్ నెసెసరీ ఫ్రెండ్స్, ఇట్ షుడ్ బి ఆప్టిమల్. ఆప్టిమల్ లెవెల్స్ అంతా ఏంటి ఇందాక చూసాం కదా మనం, ఇందాక దీనిలో. ఐ విల్ జస్ట్ షో ఇట్ వెరీ క్విక్లీ. వాట్ ఈస్ ఆప్టిమల్? చూడండి, ఆప్టిమల్ లెవెల్స్ చూసారా, ఈ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. దీనికి చూసారా, ఇవన్నీ ఆప్టిమల్. బ్లడ్ ప్రెషర్ 90/60, డయాబెటీస్, HbA1c బిలో 5.6%. చూసారా, ఇలా డి విటమిన్ 60 to 100, B12 600 to 900. చూడండి, ఇతను వచ్చేసి ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. 112 kg నుండి 91కి వచ్చాడు. సరే, HbA1c 5.9%, 5%. ఎప్పుడు 2023లో. ట్రైగ్లిజరైడ్ చూడండి, 205 నుండి 179కి వచ్చాడు. డి విటమిన్ 9.3, చూసారా, సింగిల్ డిజిట్ 54, 52కి వచ్చాడు. B12 కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఇన్సులిన్ చూడండి 28 ఉంది. Praveen, you just see this gentleman, such a huge fasting insulin. So he has come to 16.79. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. చూసారా, ఎప్పుడైతే ఈ ఇంప్రూవ్ అయ్యాడో ఆటోమేటిక్ వెయిట్ చూసి తగ్గాడో 91 kg, 112 to 91. అంటే ఇది ఒక 9, ఇది ఒక 21 కిలోలు, 21 kg weight loss. So I have a video of this gentleman. I think I want you guys to listen, pay attention and listen. Good day, friends. This is Balamurugan from Chennai. I am 53 years old.
I like to share my experience in reducing my weight and keeping myself fit. Whether it is due to hereditary or other factors, I have been overweight, particularly since reaching the age of 30. So I adopted many methods to keep my weight within the permissible range. I followed many methods like Herbalife method, keto method, and some conventional methods like reducing food intake or increasing the physical activity and all those things. But these methods did give results. But there are so many problems in following these methods. One method is costly and other one could not be followed. We will drop all these methods within a very short span of time. And one method is will make us very weak and keep us hungry all the time. As a result, I could not follow any of these methods. These methods cannot be our life. These methods cannot be followed in the long run. Out of frustration, I stopped all my efforts. As a result, I gained weight and became obese. My body mass index was above 30. Literally, I did not have any strategy to keep my weight under check, and I passed my time without any purpose. So finally, in the last January, I met It is in 2023. I happened to meet him in a park in Chennai, T Nagar. I keep talking to people. Mr. K.S.G. Rao in the Nadesan Park in Chennai. Rao sir introduced me to this remarkable diet plan. Actually, we don't call this as a diet plan. Instead, we call it as lifestyle changes. I started my journey in the third week of January this year. I followed his 8 mantras very sincerely. This paid me good results. At the end of 4 months, my weight reduced by 14 kgs, waistline reduced by 6 inches, and my See, important point is waist size reduction, weight reduction. In 4 months, he is talking about 6 inches waist size reduction. That's a remarkable improvement. HbA1c lowered, fasting insulin reduced, and fasting glucose came down, and cholesterol came down, and all this happened. Apart from these, I started feeling very light and energetic, and this is the most important part of these improvements. I am really happy about these improvements thanks to KSG Rao sir and his effective mantras. These rules are very simple to follow, unlike other methods, and cheap also, but very, very effective. What are these rules, or what I followed? Let me share it with you. As soon as I get up in the morning, I'll take nearly 1 liter of water, after which I'll go for first bowel movement, then cycling, walking, and some stretching exercises for about 60 minutes. Then water again, then I'll go for second bowel movement. I used to have my first meal around 11 a.m. This is a very routine South Indian meal in which I'll try to reduce the intake of simple carbohydrates. Instead, I have included complex carbohydrates and some protein rich food items. After that, nothing except water. Then my second meal is before 7 p.m., in which I'll have as much uncooked food as possible. And the important thing is that nothing in between. I'll take only water because other than water is considered as food. Before starting these lifestyle changes, I used to have coffee 2 or 3 times and one tea in the evening, and but I have avoided all these things completely. Initially, I felt very difficult to avoid them since I am in teaching profession. Once the classes are over, He's a professor in this Nandanam Arts College. He's a doctorate also, PhD. I used to have some hard drinks. This is my habit for the past 30 years, but I completely stopped this habit for the sake of better health
and better energy levels. Now I feel young and energetic, and the journey continues to be continued for a lifetime. My partial success has motivated my wife, my brother, and the entire family to follow these lifestyle changes. Thanks to KSG Rao sir. Thank you, one and all. So see the transformation, friends. How is it possible? It happened in 23. Now it's already 3 years and he still maintains the same. So what has he done? We have understood, he got the test done, found out these wrong habits, and changed his dinacharya, and he has transformed his health. Thank you very much. Any questions, friends? So I want all of you to share your feedback in the group about the class and what is the content you learned. So in the chat box, you can communicate, and then if you have improved, please do share your feedback. Thank you very much. Any questions? Otherwise, I'll close the program. I think it's already late. Okay? Hello? Okay, sir. Thank Yeah. you. If anybody wants my help, you have all my number. Already everybody has it. In every slide I have given the number. So remember, friends, ఎవరైనా కూడా మీకు without name or without phone number, they're giving some advice. Don't take it. You must. Next class is next Saturday. Saturday, Sunday, every Saturday. Until last month, I was only giving 4 sessions. Even now also, I'm very disappointed because there are 300 people who have enrolled for the program and hardly anybody has come. But anyway, it doesn't matter. At least few people have benefited. I'm glad about it. Thank you. Thank you, friends. Bye-bye. Please do share your feedback, okay?